Hello, my dear students. Welcome to our favorite channel PIT. Okay. So, మరి మన ఫేవరెట్ ఛానల్ అయిన PIT ఛానల్లో మనము టార్గెట్ సిరీస్ ఐపీ బేస్డ్ సంబంధించి టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. సో మరి ఈరోజు మన టార్గెట్ సిరీస్లో మనము డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ మనము చెప్పుకుందాం. ఓకేనా. సో ఆల్రెడీ ఈ చాప్టర్లో మనము 7 మార్క్స్ అనేది కంప్లీట్ చేసాం కదా. సో ఇప్పుడు మనము 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అనేది ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. ఓకే. సో మరి మనము ఆల్రెడీ తెలిసిన టార్గెట్ సిరీస్ గురించి మీ అందరికీ తెలుసు కదా. ఎవరైతే మన టార్గెట్ సిరీస్ ఫాలో అవుతున్నారో సో వాళ్ళందరికీ ఐపీ ఎగ్జామ్స్లో చాలా అంటే చాలా గుడ్ స్కోర్ అనేది చేయగలరు. ఓకేనా. మనం ఏంటంటే గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓన్లీ క్వశ్చన్స్ వరకు చెప్పడమే కాదు నాన్న, ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ కూడా స్టెప్ బై స్టెప్ మనము నీట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది కదా. అండ్ అలాగే దానితో పాటు మనము లెక్చర్ నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది ఎక్కడంటారా, మన PIT యాప్లో. ఓకేనా. సో మరి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా. సో ఇంకా ఎవరైనా సరే యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మన కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ఉంది. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. అండ్ ఈ యాప్లో ఓన్లీ షార్ట్ నోట్స్ మాత్రమే కాదు నాన్న, మీకు జేఈ అండ్ నీట్కి సంబంధించిన మెటీరియల్ అండ్ మాక్ టెస్ట్ కూడా మనకి ఇందులో అవైలబుల్గా ఉంటున్నాయి. ఓకేనా. సో మరి క్లాస్ స్టార్ట్ చేసుకుందామా. సో చూడండి ఏంటి డెఫినెట్ ఇంటిగ్రల్స్. ఓకే. ఆల్రెడీ 7 మార్క్స్ మనం కంప్లీట్ చేసాం కదా. ఓకే. సో మరి ఇప్పుడు మనము దీంట్లో 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వచ్చింది అన్న, అండ్ నెక్స్ట్ 2 మార్క్స్కి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. సో ఈరోజు మనం టోటల్గా 8 మార్క్స్ అనేది మనము కవర్ చేస్తున్నాం. ఓకే. సో చూడండి ఇదిగో 2 మార్క్స్ ఏమో మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటైతే వస్తుంది. ఓకే. టోటల్గా 8 మార్క్స్ ఈరోజు మనం కవర్ చేస్తాం. ఓకేనా. సో చూడండి ఆల్రెడీ నేను మీకు లాస్ట్ టైం క్లాస్లో చెప్పాను ఇండెఫినెట్కి డెఫినెట్కి డిఫరెన్స్ ఏంటో లాస్ట్ టైం క్లాస్లో చెప్పాను. ఇంకా ఎవరైనా సరే ఆ క్లాస్ కూడా చూడని వాళ్ళు ఉంటే అది కూడా 7 మార్క్స్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము, వెంటనే అది కూడా చూసేయండి. ఓకే. సో మరి చూడండి క్లాస్ స్టార్ట్ చేసుకుందామా. సో ఇవన్నీ ఫార్ములాస్ నాన్న. ఓకే. సో ఇండెఫినెట్ జస్ట్ ఏం లేదు నాన్న, మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములానే ఉంటుంది. లాస్ట్లో వచ్చేసరికి మనం ఇంటర్వల్స్ అప్లై చేస్తాం అంతే. ఓకేనా. సో దిస్ ఈజ్ ద మైనస్. ఓకే. ఇది ఏ, ఇక్కడ బి పడింది ఏ. ఓకే. సో ఈ విధంగానే మనకైతే ఉంటాయి అన్నమాట ఫార్ములాస్. సో చూడండి ఇంటిగ్రల్. ఓకే. సో మనకి ఆల్రెడీ మీకు నేను నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఈ ఫార్ములాస్ మొత్తం మీరు నోట్స్లో చదువుకోండి. డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో చూడన్నా ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ ఫార్ములాస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. సో చూడండి ఇది డైరెక్ట్ 4 మార్క్స్ స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్. సో ఏమన్నాడు, ఇంటిగ్రల్ 0 to π/2 a sin x ప్లస్ b cos x బై sin x ప్లస్ cos x dx. సో చూడండి ఒక మోడల్ ఉంది అన్న, 90% మనకి ఇదే మోడల్ నుంచి ఇస్తాడు. సో ఏంటంటారా అది మనకి ఇచ్చింది. ఓకే. ఇంటిగ్రల్ 0 to a f of x dx ఫార్మేట్లో ఉంటే 0 to a f of a మైనస్ x dx ఈ ఫార్మేట్లో మనం రాసుకుంటాం. అంతే సింపుల్. ఇన్ కేస్ ఇంటిగ్రల్ a to b f of x dx ఉందనుకో, ఇంటిగ్రల్ a to b f of ఇంటర్వల్స్ a ప్లస్ b మైనస్ x dx ఈ ఫార్మేట్లో రాసుకుంటాం. మ్యాక్సిమం మనకి మళ్ళీ ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ రా అంటే ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. ఓకేనా. మ్యాక్సిమం మనకి 80% దీని నుంచి ఇస్తాడు, రిమైనింగ్ 10% ఇదే ఇస్తాడు. ఇంకా రిమైనింగ్ 10% ఇన్ కేస్ ఇదే ఇవ్వకపోతే వేరే ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో చూడండి ఈ ఫార్మేట్ ఇంటిగ్రల్ 0 to a f of x dx ఉంటే దాన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ 0 to a f of a మైనస్ x dx కింద మనం రాసుకోవచ్చు అంట. ఓకే. సో చూడండి అన్న మరి. సో దీన్ని నేను పక్కన రాస్తాను మీకు ఒక ఐడెంటిఫై కోసం. సో ఏమన్నాడు, ఇంటిగ్రల్ 0 to a f of x dx ఉంటే ఇంటిగ్రల్ 0 to a f of a మైనస్ x dx ఫార్మేట్లో రాసుకోవచ్చు కదా. సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని లెట్ i ఈక్వల్ టు, దీన్ని i అనుకోండి, లెట్ i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 a sin x ప్లస్ b cos x బై sin x plus cos x dx. So this is the equation number 1. Okay. This is the equation number 1. So మరి ఇది f of x అనుకో. ఓకేనా. ఇది మొత్తం f of x మనం ఎట్లా రాసుకోవచ్చు, f of a మైనస్ x అంటే x ఉన్న చోట
అప్పర్ లిమిట్, ఓకేనా, అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో అది మైనస్ ఎక్స్ అని రాస్తాం. సో ఇక్కడ అప్పర్ లిమిట్ ఏముంది, π/2, అంటే ఎక్స్ అనేది ప్రతి చోట π/2 మైనస్ ఎక్స్ రాస్తాం, ఓకేనా. సో చూడండి, I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 ఏ సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ బై సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ డిఎక్స్ కదా. సో మరి π/2 అంటే ఎంతనా, 90 కదా. మరి 90 మైనస్ మనకి క్వాడ్రంట్ టేబుల్ ప్రకారం మనకి 90 మైనస్ తీటా ఏ కోఆర్డినేట్ అవుతుంది, 90 మైనస్ తీటా ఫస్ట్ కోఆర్డినేట్లో ఏమవుతుంది, ఆల్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. సో కదా, సో ఇంటిగ్రల్ 0 to π/2 ఎంత, ఏ π/2 అంటే 90 ఉంది కాబట్టి సైన్ ఫంక్షన్ ఎలా మారుద్ది, కాస్, అంటే ఏ కాస్ ఎక్స్ ప్లస్ ఏ కాబట్టి బి 90 ఉంది కాబట్టి కాస్ ఫంక్షన్ సైన్కి మారుద్ది, బి సైన్ ఎక్స్ బై ఇక్కడ కూడా కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే. సో ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 మనం చేసామనుకో, ఫ్రమ్ 1 and 2 1 + 2 చేయండి. ఫ్రమ్ 1 + 2 చేస్తే మనకేమవుతుందన్న, I + I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a 0 to π/2 కదా. ఓకే, 0 to π/2 సరిపోతుందా మనకి ఇక్కడ, ఓకే. సో మనకి ఇక్కడ సరిపోదు కాబట్టి వేరే ఫంక్షన్ తీసుకుంటా. అసలు లేదు అంటే డైరెక్ట్గా రాసేయండి, ఇంటిగ్రల్ 0 to π/2 ఎంత, I a sin x ప్లస్ b cos x బై sin x ప్లస్ cos x dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to π/2 a cos x ప్లస్ b sin x బై ఒక నిమిషం దీన్ని పైకి పంపించేద్దాం. యా, ఓకే. ఇక్కడ వచ్చేసరికి cos x ప్లస్ sin x dx, ఓకేనా, కనిపిస్తుంది కదా, ఓకే, dx. ఓకే. సో మరి ఏమవుతుందన్న, మనకి ఇక్కడ రెండింటిని ప్లస్ చేసేసామనుకో, ఇక్కడ 2i, i ప్లస్ i అంటే 2i అవుతుంది. ఈ రెండింటిని మెర్జ్ చేసామనుకో ఒకటే ఇంటిగ్రేషన్ అవుతుంది కదా, π/2. సో రెండిట్లో మనము a ప్లస్ b కామన్ తీస్తే sin x, ఇక్కడ a ప్లస్ b కామన్ తీస్తే cos x బై sin x ప్లస్ cos x dx, sin x ప్లస్ cos x dx, ఓకేనా. సో మరి ఇప్పుడు న్యూమరేటర్లో a ప్లస్ b ఉంది కదా, సో a ప్లస్ b మనం కామన్ తీసినట్లయితే 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 a ప్లస్ b కామన్ తీస్తే ఎంత అవుతుంది, sin x ప్లస్ cos x బై sin x ప్లస్ cos x dx. సో sin x ప్లస్ cos x క్యాన్సిల్ అయిపోయింది. సో a ప్లస్ b అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తాం, ఇంటిగ్రల్ 0 to π/2 1 dx. 1కి ఎంత ఇంటిగ్రేషన్, a ప్లస్ b x కదా. సో ఇంటర్వల్స్ π/2 0, π/2. సో ఎంత అవుతుంది, a ప్లస్ b ఇంటూ π/2, ఇది ఎంత 2i. సో i ఈక్వల్ టు ఎంత అవుతుంది, a ప్లస్ b ఇంటూ π/4, a ప్లస్ b ఇంటూ π/4. సో ఇదే ఫార్మేట్ అన్న, ప్రతి మాక్సిమం మనకి 80% మనకి 4 మార్క్స్ సంబంధించి ఇదే ఫార్మేట్లో ఇస్తాడు, ఓకే. సో జస్ట్ ఏం లేదు, f(a)ని f(a-x) కింద రాసుకుంటాం, అదొక ఫస్ట్ దాన్ని i అనుకుంటే ఈక్వేషన్ 1 i, ఈక్వేషన్ 2 i. సో 1 + 2 చేస్తే మనకి అయిపోయాయి. 1 + 2 చేసేసి మిగిలిన దానికి మనము ఖచ్చితంగా క్యాన్సిలేషన్ అనేది అవుద్ది, దాని నుంచి మనము చేసేసుకుంటాం, ఓకేనా. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇది కూడా సేమ్ నాన్న, ఇంటిగ్రల్ 0 to π/2 అన్నాడు, cos పవర్ 5/2 x బై సేమ్ ఇది కూడా అంతే, ఓకేనా. దీన్ని i అనుకుంటాం, ఇంకొక i వస్తుంది, 2i ఈక్వల్ టు π/2 అవుద్ది, i ఈక్వల్ టు π/4, అదే ఆన్సర్ అవుద్ది, ఓకేనా. సో ఇది హోంవర్క్ చేయండి అన్న మీరు, ఓకే. హోంవర్క్ చేసి మీకు క్వశ్చన్ నెంబర్ 1 కదా, ఆన్సర్ అంతా కామెంట్ చేయండి, ఓకేనా.
సో సేమ్ మెథడ్, ఇది ఏం లేదు, ఇదేమో ఐ, నెక్స్ట్ దీన్ని ఎక్స్ ఉన్న ప్రతి చోట π/2 పెట్టుకుంటాం, అంతే సింపుల్. ఓకేనా. మళ్ళీ సైన్ ఉంది కాబట్టి π/2 అంటే కాస్ కాస్త సైన్ మారుద్ది, సైన్ కాస్త కాస్కి మారుద్ది, రెండింటిని ప్లస్ చేసి ఆ న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోద్ది, 1 మిగిలిద్ది, 1కి ఎంత ఎక్స్, అంటే ఎక్స్ మనకి ఇంటర్వల్స్ అనేవి లిమిట్స్ అనేవి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేయి, అయిపోయింది, π/2 - 0 అవుద్ది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనము ఏం అప్లై చేస్తాం, ఇందాక చెప్పానుగా ఇంటిగ్రల్ a to b f of x dx, అంటే ఇంటిగ్రల్ a to b f of a + b - x dx. సేమ్ నన్ను అంతే, ఏముండదు మనకి మెథడ్ అక్కడేమో ఏ, ఇక్కడేమో a + b అంతే. సో చూడండి, i ఈక్వల్ టు ఇంటిగ్రల్ π/6 to π/3 రూట్ sin x బై రూట్ ఆఫ్ sin x ప్లస్ రూట్ ఆఫ్ cos x dx. ఓకేనా. సో సో దీన్ని ఏమనుకుంటాం, ఈక్వేషన్ 1 కదా. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. ఓకే, సో చూసినట్లయితే ఇక్కడ ఇంటిగ్రల్ π/6 to π/3 రూట్ ఆఫ్ sin ఆఫ్ π/6 ప్లస్ π/3 మైనస్ x బై ఇక్కడ కూడా sin ఆఫ్ π/6 ప్లస్ π/3 మైనస్ x ప్లస్ కాస్ ఆఫ్ π/6 ప్లస్ π/3 మైనస్ x, మొత్తానికి అండర్ రూట్ కదా dx. ఓకే, సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే π/6 ప్లస్ π/3, సో ఎంత అవుతుందన్న మనకి చూడండి, π/6 ప్లస్ π/3 ఎల్సిఎం ఎంత 6 అవుతుంది, π ప్లస్ ఇక్కడ 2π, టోటల్గా ఎంత 3π/6, అంటే ఎంత అవుతుంది π/2. సో మనం రాసుకుంటే ఇంటిగ్రల్ π/6 to π/3 ఎంత అవుతుంది, సైన్ ఆఫ్ π/2 మైనస్ x రూట్ బై రూట్ ఆఫ్ సైన్ ఆఫ్ π/2 మైనస్ x ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఆఫ్ π/2 మైనస్ x dx కదా. సో మరి దీన్ని మనం అప్లై చేసినట్లయితే ఎంత అవుతుంది, ఎంత అవుతుందండి ఇక్కడ 90 కదా. సేమ్ 90 మైనస్ సైన్ కాస్త ఏమవుతుంది, కాస్ అవుతుంది. సో ఇంటిగ్రల్ π/6 to π/3 రూట్ కాస్ ఎక్స్ బై ఇక్కడ కూడా రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ dx. ఓకే, సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ 2 అనుకో. ఓకే, మరి ఈక్వేషన్ 2 అంటే ఏం చేస్తాం, ఫ్రమ్ 1 + 2 లేదా యాడింగ్ 1 and 2, యాడింగ్ 1 and 2 అంటే 1 + 2 ఈక్వల్ టు ఎంత అవుతుందన్న, 1 + 2 అంటే i ప్లస్ i ఈక్వల్ టు ఇంటిగ్రల్ π/6 to π/3 రూట్ సైన్ ఎక్స్ బై ఇక్కడ ఎంత రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ dx ప్లస్ ఇంటిగ్రల్ π/6 to π/3 రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ dx. ఓకే, సో రెండింటికి ఒకటే ఇంటర్వెల్ రాసేస్తే యాడ్ చేసేసి, సో π/6 to π/3 రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ బై సేమ్ కదా రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ dx. సో మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది, ఇంటిగ్రల్ π/6 to π/3 1 dx. ఇదంతా 2i కదా. సో 2i ఈక్వల్ టు ఎంత అవుతుందన్న మీకు x π/6 π/3. సో యాడ్ చేస్తే ఇంటర్వల్స్ అప్లై చేస్తే ఎంత అవుతుందన్న, 2i ఈక్వల్ టు ఎంత π/3 మైనస్ π/6. ఓకే, ఎంత 2π మైనస్ π/6 అంటే 2i ఈక్వల్ టు π/6, i ఈక్వల్ టు ఎంత అవుతుంది π/12. ఓకేనా.
సో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, చూడండి సింపుల్గా ఉంది కదా. సో చూడండి చాలా అంటే చాలా సింపుల్ అన్న ఇవి మొత్తం మనకి. ఓకేనా, నెక్స్ట్ వన్. సో ఓకే, సో చూసారుగా మీరు ఇందాక ఆల్రెడీ మ్యాక్సిమం వస్తే మనకి ఫస్ట్ దాంట్లో వస్తుంది, లేదంటే సెకండ్ దాంట్లో వస్తుంది చెప్పారుగా. లేదు అవి రాలేదు అంటే మీకు దీంట్లో వస్తుంది అన్న, ఈ మెథడ్లో వస్తుంది. ఓకే, సో ఇంటిగ్రల్ ఓకే ఇక్కడ ఇంటిగ్రల్ 0 to π/2 ఇక్కడ n పడింది. ఓకే, ఇంటిగ్రల్ 0 to π/2. ఓకేనా, సో dx/4x 4 + 5 cos x. సో చూడండి అన్న మనకి ఇక్కడ ఇంటిగ్రల్ 0 to π/2 ఉంటే 1/4 ప్లస్ లేదు a + b cos x dx ఉంటే మనకి ఏముంటుందంటే ఇక్కడ cos x = 1 - t²/1 + t² తీసుకుంటానన్నా. అండ్ దీని నుంచి మనకి dx = 2/1 + t² dt అవుతుంది. t = tan θ/2. t = tan θ/2 కదా. ఓకే, సో t = tan cos 2θ ఫార్ములా ఉంది కదా. ఏంటి cos 2θ ఫార్ములా ఏంటి మీకు 1 - tan²/1 + tan². దాని నుంచి cos x ఫార్ములా ఏంటి 1 - tan² θ/2/1 + tan² θ/2. సేమ్ అదే తీసుకున్నాను ఇక్కడ ఫార్ములా. ఓకేనా, అదే ఇన్ కేస్ ఇక్కడ కాస్ ఇచ్చాడు కాబట్టి 1 - t² తీసుకుంటాం సార్, మరి సైన్ ఇస్తే ఏం తీసుకుంటామని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇన్ కేస్ సైన్ ఎక్స్ అనేది ఇస్తే 2t/1 + t² తీసుకుంటాం. ఈ డిఎక్స్ అనేది కామన్, డిఎక్స్ అనేది కామన్ అన్న. మీకు సైన్ ఇచ్చినా కాస్ ఇచ్చినా డిఎక్స్ అనేది కామన్. ఇది 2/1 + t² తీసుకుంటాం. ఇన్ కేస్ కాస్ ఇస్తే 1 - t², 1 - t²/1 + t², సైన్ ఎక్స్ ఇస్తే 2t/1 + t² తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి మరి లెట్ t = tan θ/2. దాని నుంచి మీకు cos x = 1 - t²/1 + t² అండ్ dx = 2/1 + t² dt. 2/1 + t² dt కదా. సో మరి ఇంటర్వల్స్ అప్లై చేయాలి కదా. చూడండి అన్న, మీరు ఎక్స్ ప్లేస్లో ఫంక్షన్ మార్చాలి, సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయాలంటే ఇంటర్వల్స్ కూడా లిమిట్స్ కూడా డెఫినెట్గా చేంజ్ అవుద్ది. సో ఇప్పుడు x = కదా, సో x = 0 తీసుకుంటే దీని నుంచి t = 0, tan 0 ఎంత అన్న 0. మరి x = ఎంత π/2, x = π/2 తీసుకుంటే t = tan 90 ఎంత 1. నెక్స్ట్ వన్. మరి ఓకే, సబ్స్టిట్యూట్ చేసేయండి. ఎంత అవుతుంది సబ్స్టిట్యూట్ చేస్తే? ఇంటిగ్రల్ 0 తీసుకుంటే ఎంత వచ్చింది 0, π/2 తీసుకుంటే ఎంత వచ్చింది 1. సో 1/4 + 5 ఇంటూ 1 - t²/1 + t² ఇంటూ dt. dx అంటే ఎంత 2/1 + t² dt కదా. ఓకే, సో ఈ 1 + t² డినామినేటర్ నుంచి న్యూమరేటర్కి వెళ్ళేది కదా, ఇక్కడేమో ఎల్సిఎం అవుద్ది. సో ఎంత అవుద్ది చూడండి, ఇంటిగ్రల్ 0 to 1 1/4 × 1 + t² + 5 అంతేనా. 5 × 1 - t. ఓకే, 5 × 1 - t² బై 1 + t² ఇంటూ 2/1 + t² dt. సో ఇది పైకి వెళ్తుంది కాబట్టి ఇంటిగ్రల్ 0 to 1 1 + t² బై లోపల మల్టిప్లై చేస్తే 4 + 4t² + 5 - 5t² ఇంటూ 2/1 + t² dt. సో ఈ 1 + t² 1 + t² క్యాన్సిల్ అయిపోయింది, 2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తాం. సో 2 ఇంటిగ్రల్ 0 to 1 1 ఎంత అవుతుందండి ఇక్కడ 9 - t² dt. 9 - t² dt. సో 2 ఇంటిగ్రల్ 0 to 1
1/9 నేను 3 స్క్వేర్ కింద రాసుకుంటా, మైనస్ టీ స్క్వేర్ డిటి, మైనస్ టీ స్క్వేర్ డిటి. మరి మీకు ఫార్ములా ఉంది, ఏంటన్నా ఫార్ములా? రూట్ ఆఫ్ చూడండి, ఇంటిగ్రల్ 0 to 1, మీకు ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఉంది నాన్న, ఏంటి? ఇంటిగ్రల్ 1/a² మైనస్ x² dx ఈక్వల్ టు 1/2a ఇంటూ లాగ్ ఆఫ్ a ప్లస్ x/a మైనస్ x ప్లస్ సి కదా ఫార్ములా. సో మనకి ప్లస్ సి అంటే ఇండెఫినెట్లో యూస్ చేస్తాం, ఇక్కడ వచ్చేసరికి మనము యూస్ చేయం ప్లస్ సి కదా. సో అదే ఫార్ములా ఇక్కడ యూస్ చేస్తే మనకి ఏమవుతుంది? 2 ఇంటూ 1/2a కదా, సో 1/2 ఇంటూ 3 కదా, ఇంటూ లాగ్ ఆఫ్ ఎంత? 3 ప్లస్ t/3 మైనస్ టీ, మొత్తానికి ఇంటర్వల్స్ 0 1 0 1. ఓకే, సో ఎంత అవుతుందన్న? 2 క్యాన్సిల్ అయిపోద్దా? 2 క్యాన్సిల్ అయిపోయింది. 1/3 ఇంటూ లాగ్ ఆఫ్ ఎంత అవుతుంది? ఒకసారి 1 పెడితే 4/2, 4/2. ఓకే, నెక్స్ట్ మైనస్ లాగ్ ఆఫ్ 0 పెడితే 3 లాగ్ 1. ఓకే, సో 1/3 ఇంటూ ఇక్కడ ఎంత? లాగ్ 2 మైనస్ 0, లాగ్ 1 వాల్యూ 0 కదా, సో 1/3 ఇంటూ లాగ్ 2, 1/3 ఇంటూ లాగ్ 2. సో ఇంతే, సింపుల్. ఓకేనా? సో ఈ విధంగానే మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఓకే, సో మరి నెక్స్ట్ వన్. సో మరి నెక్స్ట్ వన్ చూడండి అన్న, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనము 4 మార్క్స్ దీంతో కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకే, సో మరి 4 మార్క్స్ దీంతో కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకేంటి? 2 మార్క్స్. ఓకేనా? సో 2 మార్క్స్ చూడండి మరి. సో ఇది ఓకే, సో ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 0 to 3 x/రూట్ ఆఫ్ x² ప్లస్ 16. ఓకే, రూట్ ఆఫ్ x² ప్లస్ 16 అన్నాడు. సో చూడండి అన్న, దీనికి మనకి సో ఒక ఫార్ములా అయితే ఇది ఉంది, ఏంటి? ఇంటిగ్రల్ f' ఆఫ్ x/రూట్ ఆఫ్ f ఆఫ్ x dx, రూట్ ఆఫ్ f ఆఫ్ x dx. సో ఏమవుతుంది మనకి? 2 రూట్ ఆఫ్ f ఆఫ్ x dx ప్లస్ సి, 2 రూట్ ఆఫ్ f ఆఫ్ x ప్లస్ సి. సో f ఆఫ్ x తీసుకొని దానికి డెరివేటివ్ చేసినప్పుడు మనకి f' ఆఫ్ x వచ్చింది అనుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ x² ప్లస్ 16 ఉంది, దీనికి ఇది f ఆఫ్ x అనుకున్నాం అనుకో, దీనికి డెరివేటివ్ x²కి ఎంత? డెరివేటివ్ 2x. ఓకే, 2x ప్లస్ 16కి ఎలాగో 0. సో మనకి x²కి ఎంత? 2x. మనకి ఎంత ఉంది? x ఉంది. సో ఎంత తక్కువైంది మనకి? ఎంత తక్కువైంది? 2 తక్కువైంది. కాబట్టి నేను 2 అనేది ఒక 2తో డివైడ్ చేస్తా. సో కలర్ చేంజ్ చేద్దాం. సో ఒక 2తో డివైడ్ చేస్తా, ఇంకొక 2తో మల్టిప్లై చేస్తా, చేసుకోవచ్చు కదా. రూట్ ఆఫ్ x² ప్లస్ 16 dx. సో ఇప్పుడు ఫార్ములా మనకి అప్లై అవుద్ది కదా, ఫార్ములా మనకి దీనికి అప్లై అవుద్ది కదా. ఇదేమో f ఆఫ్ x, ఇదేమో f' ఆఫ్ x. ఓకే, సో చూసుకున్నట్లయితే 1/2 ఇంటూ ఏంటన్నా? 2 రూట్ ఆఫ్ x² ప్లస్ 16 0 3 కదా. 2 క్యాన్సిల్ అయిపోయింది. ఒకసారి 3 పెడితే ఇంకొకసారి 0 పెడదాం. సో 9 ప్లస్ 16 మైనస్ 0 ప్లస్ 16. సో రూట్ 25 మైనస్ రూట్ 16, 5 మైనస్ 4 ఎంత? 1. 5 మైనస్ 4 ఈక్వల్ ఎంత? 1. ఓకేనా? చూడండి, చాలా సింపుల్గా ఉంటాయి నా క్వశ్చన్స్, మనకి ఏం ఉండవు. ఓకే, సో ఇంటిగ్రేషన్కి దీనికి జస్ట్ లిమిట్స్ ఒకటి మాత్రమే యాడ్ అవుతుంది అన్నమాట, అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి మరి, ఇంటిగ్రల్ 0 to π రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 కాస్ థీటా dθ. సో కదా, సో ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రల్ 0 to π రూట్ ఆఫ్, నేను 2 కామన్ తీసాను అనుకో, ఎంత అవుతుంది? 1 ప్లస్ కాస్ థీటా dθ కదా. సో మరి 1 ప్లస్ కాస్ థీటా ఏమవుతుంది? 1 ప్లస్ కాస్ థీటా 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 రాసుకోవచ్చు కదా. 2 కాస్ స్క్వేర్ థీటా బై 2, అదే 1 ప్లస్ కాస్ 2 థీటా అయితే 2 కాస్ స్క్వేర్ థీటా రాసుకుంటాం. బట్ ఇక్కడ మనకి సబ్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ ఫార్ములాస్ మీకు ఎప్పుడు ట్రిగనోమెట్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో దాంట్లో ఫార్ములాస్ రానవి.
సో 1 ప్లస్ కాస్ టీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 కదా. సో మరి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇంటిగ్రల్ 0 to పై 2 ఇంటూ రూట్ ఆఫ్ కదా 2 ఇంటూ 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 డి టీటా. సో 2 ఉన్నాయి కాబట్టి ఒక 2 కాస్ టీటా బై 2 ఇంటిగ్రల్ 0 to పై డి టీటా. 2 కాన్స్టెంట్ రాసా. మరి కాస్ టీటాకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మరి మనకి సైన్ టీటా అంటే సైన్ టీటా బై 2 ఇంటూ 1/2 కదా. ఎందుకంటే టీటా ప్లేస్లో మనము ఎంత రాసాం టీటా ప్లేస్లో టీటా బై 2 రాశాను. ఓకే మరి టీటా ప్లేస్లో టీటా బై 2 అంటే మళ్ళీ దానికి అగైన్ డెరివేటివ్. ఓకే ఇంటూ డెరివేటివ్. సో మరి అప్పుడు ఎంత అవుతుందన్న మనకి అగైన్ డెరివేటివ్ ఉన్నప్పుడు మనకి ఎంత అవుతుంది ఇక్కడ సో బై 1/2 కదా. ఓకే బై 1/2. సో అప్పుడు ఎంత అవుద్ది 2 పైకి వచ్చింది కాబట్టి ఎంత అవుతుంది దీనికి లిమిట్స్ ఉన్నాయా మళ్ళీ. ఓకే 5 4 ఇంటూ సైన్ టీటా బై 2 పైకి 0. ఓకే సో లిమిట్స్ అప్లై చేస్తే ఏమవుతుందన్న మనకి 4 ఇంటూ సైన్ పై బై 2 అంటే సైన్ 90 కదా. సైన్ 90 వాల్యూ ఎంత సరే చూడండి సైన్ పై బై 2 మైనస్ సైన్ 0/2 అంటే సైన్ 0. టోటల్గా ఎంత అవుతుంది 4 1 మైనస్ 0 అంటే ఎంత 4. ఓకే చూడండి నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్. ఓకే ఇది చూడండి అన్న డైరెక్ట్గా మనకి జస్ట్ ఏం లేదు న్యూమరేటర్లో న్యూమరేటర్కి డినామినేటర్కి ఏముందంటే డిఫరెన్స్ మనకి 1. న్యూమరేటర్లో x² ఉంది, డినామినేటర్లో 1 + x² ఉంది. సో కదా అంటే ఇంటిగ్రల్ 0 to 1 x² నాకు ఒక +1 -1 యాడ్ చేశా dx కదా. +1 -1 నాకు ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి ఎంత ఒకటి కావాలి కాబట్టి ఒకటి ప్లస్ చేసా ఇంకోటి మైనస్ చేసా సరిపోయింది. దాని వాల్యూ మారిందా మారలే. సో ఇప్పుడు ఈ 1x² + 1 ఒక టర్మ్ కింద ఈ 1 ఒక టర్మ్ కింద తీసుకున్నట్లయితే సపరేట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to 1 1 + x² బై 1 + x² dx మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 1 బై 1 + x² dx కదా. సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది. సో ఎంత అవుతుంది 1 అంటే x కదా. ఈ xకి 0 1 మైనస్ దీని వాల్యూ ఎంత tan 1 x 0 1. సో 1 మైనస్ tan 1 ఆఫ్ 1 మైనస్ tan 1 ఆఫ్ 0. ఓకే మరి ఇక్కడ ఎంత అవుతుంది tan 1 ఆఫ్ 1 అంటే 1 ఎంత π/4. సో tan అంటే 1 మైనస్ ఆఫ్ π/4 మైనస్ tan 1 0 అంటే 0నే కదా 0 అంటే 0. సో 1 మైనస్ π/4 టోటల్గా ఎంత వచ్చింది మనకి 1 మైనస్ π/4 ఓకేనా. సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు మీకు ఇండెఫినెట్లో. డెఫినెట్లోనే కాదు నాన్న ఇండెఫినెట్లో కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా కంప్లీట్ అయిపోయింది కదా. అందులో కూడా సేమ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడేమో లాస్ట్లో అక్కడ ప్లస్ సి పెడతాం, ఇక్కడ వచ్చేసరికి లిమిట్స్ అప్లై చేస్తాం. అప్పర్ లిమిట్ లోపర్ లిమిట్ మనం అప్లై చేస్తాం అంతే, అంతకుమించి ఏమి ఉండదు. ఓకేనా నెక్స్ట్ వన్. సో ఇంటిగ్రల్ 0 to 4 x² బై 1 + x. ఓకే 1 + x. సో సేమ్ ఇక్కడ కూడా ఇంటిగ్రల్ 0 to 4 x² మైనస్ 1 + 1 బై 1 + x dx 1 + x dx కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంటిగ్రల్ 0 to 4 ఈ x² మైనస్ 1 బై 1 + x dx. సో ఇంటిగ్రల్ 0 to 4 1 బై 1 + x dx రాసుకోవచ్చు కదా సపరేట్. సో x² అంటే a² - b² ఫార్ములా అప్లై చేస్తే x మైనస్ 1 ఇంటూ x + 1 బై 1 + x dx మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 4 1 బై 1 + x dx. సో a² - b² ఫార్ములా ఉంది కదా ఇక్కడ. సో నేను అది a² - b², a + b ఇంటూ a - c ఫార్ములా అప్లై చేశాను. ఓకేనా. సో క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది ఇంటిగ్రల్ 0 to 4 x మైనస్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ 0 to 4 1 బై 1 + x dx. ఎంత అవుతుందండి మరి ఇక్కడ x కింద x² బై 2 మైనస్ 1 కింద x
0 4 మైనస్ మైనస్ దీని మొత్తానికి ఎంత లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ 0 4. సో ఇక్కడ మనం 4 పెట్టుకుంటే 16 ఎంత 16/2 మైనస్ 4 0 పెట్టుకుంటే 0 అయిపోద్ది కదా మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ 5 మైనస్ లాగ్ 1 వాల్యూ ఎట్లాగో 0. సో ఇక్కడ ఎంత అవుతుందన్నా మరి మనకి 8 మైనస్ 4 అంటే 4 మైనస్ లాగ్ 5 4 మైనస్ లాగ్ 5. ఓకేనా సింపుల్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ వన్ సో ఇంటిగ్రల్ 2 to 3 ఇది డైరెక్ట్ ఫార్ములా అన్న. ఓకే సో చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ తీసుకుంటాం. దీనికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత 1కి ఎంత 0 ఎక్స్ స్క్వేర్కి ఎంత 2x. సో 1 డైరెక్ట్గా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఫార్ములా లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతే కదా సింపుల్. సో 2 to 3 2x by 1 plus x square dx. So log of 1 plus x square 2 to 3. సో ఒకసారి 3 పెట్టుకుంటే 9 log 10 అవుతుందా log 10 మైనస్ log 5 కదా. సో log ఆఫ్ 10/5 2 టోటల్గా ఎంత అవుతుంది log 2 అవుతుంది. log a minus log b కదా log a by b. ఓకే నెక్స్ట్ వన్ ఓకే ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 0 to a. ఓకే ఇది డైరెక్ట్ ఫార్ములా నాన్న మీకు ఫార్ములా ఏంటి డైరెక్ట్ ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ 0 to a రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏంటి డైరెక్ట్ ఫార్ములా x/2 ఇంటూ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2 ఇంటూ ఎంత సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a అంతే డైరెక్ట్ ఫార్ములా. దీనికి మీరు ఇంటర్వల్స్ యాడ్ చేయడమే 0 a ఒకసారి a పెట్టు నెక్స్ట్ మైనస్ ఇంకొకసారి 0 పెట్టు. సో a తీసుకున్నాను అనుకో ఇక్కడ ఎంత అవుతుంది a/2 రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే 0 అయిపోయింది ప్లస్ a స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎంత a/a ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ మైనస్ పెట్టాలి కదా సో మైనస్ ఆఫ్ 0 పెట్టాను అనుకో ఇక్కడ ఎంత అవుతుంది 0/2 రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ 0 ప్లస్ a స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0/a. సో దీని వాల్యూ 0 అయిపోయింది దీని వాల్యూ కూడా 0 అయిపోయింది టోటల్గా దీని వాల్యూ 0 అయిపోయింది ఇక్కడ దీని వాల్యూ 0. ఇంకేం మిగిలింది అన్న మనకి a స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఎంత అవుతుంది a స్క్వేర్ బై 2 ఇంటూ π/2 టోటల్గా π a స్క్వేర్ బై 4 π a స్క్వేర్ బై 4 అంతే. చూడండి సింపుల్గా ఉంది కదా జస్ట్ డైరెక్ట్ ఫార్ములాస్ ఇచ్చాడు. ఓకేనా నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 0 to a. సో ఓకే ఇది కూడా డైరెక్ట్ ఫార్ములాయేనా ఇది కూడా ఫార్ములానేనంట. ఏంటి ఇంటిగ్రల్ 0 to a 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏమవుతుంది 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a అంతే ఫార్ములా. ఒకసారి a ఒకసారి 0 పెట్టు ఎంత అవుతుంది 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ a/a అంటే 1 మైనస్ 1/a ఇంటూ tan ఇన్వర్స్ 0. ఓకే సో 1/a ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది π/4 మైనస్ 1/a ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది అన్న 0 కదా. సో టోటల్గా ఎంత మీకు π/4a π/4a. చూడండి సింపుల్గా ఉన్నాయి కదా అది ఇలా ఉంటాయి అన్నమాట. సో మరి ఓకేనా నెక్స్ట్ వన్ సో మాడ్యూల్ ఫంక్షన్ ఓకేనా. సో చూడండి అన్న మరి ఇంటిగ్రల్ 0 to 2 mod ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్. సో మరి మనకి మోడ్ వాల్యూ అంటే మాడ్యులస్ ఫంక్షన్ ఏంటి ప్లస్ ఆర్ మైనస్ ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ కదా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుద్ది mod 1 మైనస్ ఎక్స్ అంటే ఒకసారి ఏమో 1 మైనస్ ఎక్స్ తీసుకుంటాం ఇంకొకసారి మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది ఎక్స్ మైనస్ 1 అంటే ఒకటేమో 1 మైనస్ ఎక్స్ ఇంకొకటి ఎక్స్ మైనస్ 1 ఆ రెండింటిని ప్లస్ చేద్దాం
ఓకేనా? ఆ రెండింటిని ప్లస్ చేయాలి. అండ్ అలాగే ఇంకోటి కూడా ఉంది నాన్న మీకు. సో ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అయితే ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది? ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో మరి ఇప్పుడు ఇక్కడ దీనికి మనము 0 to 2 అన్నాడు కాబట్టి 0 to 1 అండ్ అలాగే 1 to 2 రాసుకోవచ్చు కదా. 0 to 1 1 to 2 అంటే దాన్ని వచ్చేసరికి ఇంటిగ్రల్ 0 to 1 ఎంత ప్లస్ కదా, ఫస్ట్ 1 ప్లస్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 to 2 ఎక్స్ మైనస్ 1 డిఎక్స్, ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ రాసుకుంటే ఎంత అవుతున్నాడు మనకి ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేసేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 0 1 అప్లై చేస్తాం ప్లస్ ఇక్కడంతా ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ 1 2 అప్లై చేస్తాం. ఓకే, చేస్తే ఎంత అవుతుంది? 1 మైనస్ 1 బై 2 0, ఇది 2 0 0 అయిపోద్ది ప్లస్ ఇక్కడ 2 అప్లై చేస్తే 4 కదా. సో 4 బై 2 మైనస్ 2 మైనస్ ఆఫ్ 1 బై 2 మైనస్ 1. ఓకే, సో దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి? 1 బై 2 ప్లస్ ఇక్కడంతా 2 అయిపోయింది, 2 అంటే 0 అయిపోయింది, ఇది 0 మైనస్ ఆఫ్ మైనస్ 1 బై 2 అంటే మైనస్ ఆఫ్ మైనస్ 1 బై 2 ప్లస్ 1 బై 2. సో 1 బై 2 ప్లస్ 1 బై 2 ఎంత అవుతుందన్నా మనకి 1. 1 బై 2 ప్లస్ 1 బై 2 1. ఓకే, అదనమాట. ఈ విధంగా ఉంటాయి. సేమ్ మనకేం ఉండదు. ఓకే, ఇది కూడా ఇంతేనన్నా. ఏమన్నాడు? మోడ్ అన్నాడు. సో మోడ్ 2 మైనస్ ఎక్స్ అంటే ఒకసారి ఏమో 2 మైనస్ ఎక్స్ తీసుకుంటాం, ఇంకొకసారి మైనస్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 2. ఓకే, ఇక్కడేమో 0 to 4. ఓకే, 0 to 4 అన్నాడు అంటే 0 to 2 తీసుకుంటాం, నెక్స్ట్ 2 to 4 తీసుకుంటాం. ఓకేనా? 0 to 2 తీసుకొని ఒకటేమో 0 to 2 మైనస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 2 to 4 ఎంత? ఎక్స్ మైనస్ 2 డిఎక్స్ కదా. సేమ్ ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ నుంచి మీరు హోంవర్క్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి అన్న, మీకు 2 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, 2 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అన్న ఏం లేదు, జస్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి జస్ట్ మీరు ఇంటిగ్రల్ 0 to π బై 2 ఇంటర్వల్స్ అనేది 0 to π బై 2 మనం గుర్తుంచుకోవాలి. ఎక్స్ కాస్ పవర్ 4x డిఎక్స్. ఇక్కడ m ఈవెన్ అండ్ n ఈవెన్ లేదా m ఆడ్ n ఈవెన్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే m మైనస్ 1 ఇంటూ m మైనస్ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ n minus 1 into n minus 3 and so on by m plus n into m plus n minus 2 m plus n minus 4 and so on. ఇది ఇంటూ పై బై 2 ఏంటన్నా? m ఈవెన్ అండ్ n ఈవెన్, m ఈవెన్ అండ్ n ఈవెన్. అదే ఇన్ కేస్ m ఆడ్ n ఈవెన్ ఉందైతే ఏమవుతుంది? m ఆడ్ n ఈవెన్ ఉంటే సేమ్ నీకు ఇక్కడ పై బై 2 రాదు, పై బై 2 అనేది రాదనమాట. సో m మైనస్ 1 m మైనస్ 3 అండ్ సో ఆన్ n మైనస్ 1 n మైనస్ 3 అండ్ సో ఆన్ బై m ప్లస్ n ప్లస్ n మైనస్ 2 m ప్లస్ n మైనస్ 4 అండ్ సో ఆన్. ఎప్పుడు ఇది m ఈజ్ ఆడ్ అండ్ n ఈజ్ ఈవెన్, m ఈజ్ ఆడ్ అండ్ n ఈజ్ ఈవెన్. ఓకేనా? మరి m ఆడ్ అండ్ n ఆడ్ కూడా వస్తే ఏంటి సార్ అంటారు. సో 2 ఆడ్ నెంబర్స్ అనేది ఎప్పుడు రాదు నాన్న. ఓకేనా? మీకు మ్యాక్సిమం 100% 99% మీకు m ఆడ్ అనేది రాదు. ఇన్ కేస్ పేపర్ బాగా టఫ్గా వస్తే అప్పుడు మీకే మీ బ్యాడ్ లక్ ఉంటే అప్పుడు మీకు m 2 ఈవెన్కి ఇస్తాడు, సారీ ఆడ్కి ఇస్తాడు. 2 ఆడ్ అనేది మీ బ్యాడ్ లక్ ఉంటే ఆడ్ ఇస్తాడు.
సో ఇక్కడ ఏముంది? సో గివెన్ ఏమిచ్చాడు? గివెన్ ఇంటిగ్రల్ ఏమండి? ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 5x cos పవర్ 4x dx. సో ఇక్కడ m ఈక్వల్ టు 5, n ఈక్వల్ టు 4. m ఈక్వల్ టు 5, n ఈక్వల్ టు 4 కదా. సో ఏమి ఆడ్ ఈవెన్ కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఎంత అవుతుంది? 5 - 1 అంటే 5 - 1 5 - 3 అంతే. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ 5 - 5 అవుద్ది. m - 5 5 - 5 అంటే మళ్ళీ 0 అయిపోద్ది. సో అది అవదు. సో ఇంటూ n - 1 అంటే 4 - 1 4 - 3 అంతే. ఓకే. సో ఎన్ని 1 2 3 4 ఇక్కడ కింద కూడా m + n అంటే 5 + 4 5 + 4 - 2 5 + 4 - 4 5 + 4 - 6 అంతే. సో ఎంత అవుతుందండి ఇక్కడ? 4 × 2 ఇక్కడ 3 × 1 బై ఎంత అవుతుంది? 9 7 5 3 9 7 5 3 కదా. సో ఎంత అవుతుందండి మరి మనకి? 3 3 క్యాన్సిల్ అయిపోద్ది కదా. 3 3 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 8. సో 4 × 8 8 బై ఎంత అవుతుందన్న మనకి? 9 63 కదా. 63 × 5 ఎంత అవుతుంది? 15 5 31 315 8/315 ఓకేనా. సో ఈ విధంగా మరి మనకు ఉంటాయి 8/315. ఓకే. నెక్స్ట్ వన్. సో ఇంటిగ్రల్ π/2 -π/2 to π/2. సో మళ్ళీ కూడా ఇక్కడ మనకు ఫార్ములా ఉంది. సో నేను ఏం చెప్పాను ఇక్కడ మీకు ఒకసారి చూడండి. ఇంటిగ్రల్ 0 to π/2 మాత్రమే ఉండాలి. 0 to a కాదు, లేదా a to b కాదు. 0 to π/2 మాత్రమే ఉండాలి. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఉన్నప్పుడు మీకు ఒక ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ -a to a f(x) dx ఉంటే ఏమవుతుందన్న 2 × ఇంటిగ్రల్ 0 to a f(x) dx రాసుకోవచ్చు. ఎప్పుడు f(x) ఈజ్ ఈవెన్ ఫంక్షన్. f(x) ఈజ్ ఈవెన్ ఫంక్షన్. సో రెండు ఈవెనే కదా. 2 4 రెండు ఈవెన్. సో ఈవెన్ కాబట్టి ఇంటిగ్రల్ -a to a 2 ఇంటిగ్రల్ 0 to a రాసుకోవచ్చు కదా. సో దీన్ని బేస్ చేసుకొని ఫార్ములా బేస్ చేసుకొని నేను ఇక్కడ ఏం రాసుకోవచ్చు నాన్న? 2 ఇంటిగ్రల్ 0 to 2 0 to 2 అంటే 5/2 కదా. సారీ, 0 to π/2 sin square x cos power 4x dx అంతే కదా. ఇంకేమైనా ఉందా మనకి? ఏముండదు. ఓకే. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఫార్ములా రాస్తే ఎంత అవుతుందన్న మనకి? 2 × కదా. 2 × ఎంత అవుతుంది? m - 1 అంటే 2 - 1 అంతేకా. ఎందుకని మళ్ళీ 2 - m - 1 మళ్ళీ 3 వెళ్ళిపోద్ది. మైనస్ వాల్యూకి వెళ్ళిపోద్ది, ఇంకా ఉండదు. సో ఇక్కడ వచ్చేసరికి 4 - 1 4 - 3 బై 2 + 4 2 + 4 - 2 2 + 4 - 4 ఇంటూ π/2 ఇంటూ π/2 కదా. ఎందుకని? రెండు ఈవెన్ ఉన్నప్పుడు మనకి π/2 వచ్చింది కదా. సో π/2. సో ఇక్కడ చూస్తే 4 4 2 2. సో టోటల్గా ఎంత అవుతున్నాడు మనకి? 2 × 1 3 × 1 బై 6 × 4 × 2 ఇంటూ π/2. ఓకే. 3 దీంట్లో 2 టైమ్స్ 2 2 క్యాన్సిల్ అయిపోయింది. టోటల్గా ఎంత అవుతున్నాడు మనకి? π/8 16 అంతేనా? 5/16 5/16 అనేది ఆన్సర్. అంతే, సింపుల్. నెక్స్ట్ వన్. సో ఇదిగో సేమ్ అది కూడా ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు? ఈసారి మనం దీన్ని మార్చుకోవడం అంతే, ఏమీ లేదు.
ఇక్కడ మనకి ఎంత రావాలి, π/2 రావాలి. సో ఇంటిగ్రల్ 0 to 2π. సో ఏం లేదన్న మీకు షార్ట్కట్లో చెప్పాలంటే 2 పెట్టామనుకో ఎంత అవుద్ది, 1/4. ఓకేనా. సో 1/4 పెట్టేస్తే ఇక్కడ ఎంత అవుతుంది, π/2 అవుతుందా, ఇది అవుతుంది. సో అట్లా కాదు, 4 పెట్టండి. ఇంటిగ్రల్ 0 to π/2 ఇప్పుడు సరిపోద్ది కదా. 4 ఇంటిగ్రల్ 0 to π/2. సో sin స్క్వేర్ ఎక్స్ cos పవర్ 4x dx. ఇక్కడ నుంచి మీకు ఫార్ములా సేమ్ కదా, ఇక్కడ నుంచి సేమ్ ఫార్ములా యూజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇది కూడా హోంవర్క్ చేసేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, కామెంట్ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్. ఓకే, సో మరి దీంతో మనకి డెఫినెట్ ఇంటిగ్రల్స్లో కూడా 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో మళ్ళీ వేరే క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సో ఎప్పటికప్పుడు మన పిఐటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఐటి ఛానల్. ఓకే, అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.